వట్టే జానయ్య యాదవ్ గురించి నేను విన్నదేంటంటే, ఆయన చాలా రూటెడ్, చాలా గ్రౌండెడ్. వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ. కానీ ఇప్పుడు మాత్రం కట్ చేస్తే 100,00,00,000 సంపాదించారు అనే వాదన బలంగా విన్నాను. సో, మీ అపోనెంట్లు గావచ్చు, బయట నేను విన్నది గావచ్చు. ఎలా సాధ్యపడింది అలాగా? అంటే ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, అత్యంత ఉన్నతమైనటువంటి స్థానాలను చేరుకున్నటువంటి వాళ్ళ చరిత్ర హ్మ్. పరిశీలిస్తే నాకు వాళ్ళకి చాలా దగ్గర పోలికలుంటాయి. అంటే మానవునితోని ఏది సాధ్యం కాదు హ్మ్. అనేదాన్ని ఎవరైతే నమ్ముతారో, మానవుడు తలుచుకుంటే అసాధ్యం కానిది అన్నీ సుసాధ్యం చేయగలుగుతాం అనే నమ్మకం ఉంటూ అందులో ఉన్నటువంటి వ్యక్తి నేను. హ్మ్. నేను కింది నుంచి వచ్చినటువంటి ప్రతి చోట ఒక అనుభవంగా తీసుకొని ఎందుకు నేను ఆడికి పోకూడదు. హ్మ్. ఒక వార్డు మెంబర్‌గా పోటీ చేయటానికి అనర్హుని అనుకున్నటువంటి కాడి నుంచి వచ్చిన నేను, హ్మ్. ఇవాళ ఒక్కసారి వార్డు మెంబర్ అవకాశం వస్తే హ్మ్. ఈ రాష్ట్రంలో నాకున్న చరిత్ర ఎవరికి లేదు. ఈవెన్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి లేదు, పోయిన ముఖ్యమంత్రులు ఇంకెవరికి లేదు. ఎవరైనా వస్తే నేరుగా ఎమ్మెల్యేలైన, మంత్రులైన, ముఖ్యమంత్రులైన. ఓకే. కానీ నేను వార్డు మెంబర్ నుంచి వార్డు మెంబరు, సర్పంచి, మళ్ళీ సర్పంచి, ఎంపీటీసీ, ఎంపీపీ, పీఎస్ఏఎస్ డైరెక్టరు, పీఎస్ఏ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్, డీసీఎంఏ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలరు, హ్మ్. ఒకే కుటుంబంతోని పోటీ పడుకుంటా వరుసగా ఓటమి లేకుండా గెలుచుకుంటూ వచ్చినటువంటి చరిత్ర నాది. హ్మ్. ఇది సాధ్యం ఎట్లయిందో అదే విధంగా ఆర్థికపరమైనటువంటి దాని మీద కూడా నేను నాతో ఉన్నటువంటి 10 మంది బాగుండాలంటే ఏదో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి. హ్మ్. అందుబాటులో ఉన్నటువంటి వ్యాపారం అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏంది? మన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి మన దగ్గరికి ఎవరైనా వచ్చి కొనడం కానీ, అమ్మడం కానీ జరుగుతుంది. ఆ నమ్మకాన్ని వాళ్ళ ముందు నిలబెట్టుకోగలిగిన కాబట్టి నీలాంటి వాళ్ళకి ఒక ప్లాట్ కావాలనే అవసరం అయితే జానన్న కాడికి పోతే కరెక్ట్ ఉంటుంది రా, కొన్నాం మళ్ళీ ఏదైనా ఇబ్బంది లేకుండా ఉంటే మంచిగా ఉంటుంది, మంచి రేటుకి ఇవ్వదు. అంటే నేను ఎంతమందికి ప్లాట్లు అమ్మించినా నేను చూసినా కానీ వచ్చిన మామూలుగా ఏముంటుంది, వ్యాపారంలో ఎవడన్నా వస్తే దొరికిండ్ర నాయన బకరాగాడు అని చెప్పి కథం పడిస్తారు. కానీ వాడు ఇలా కాకపోతే రేపు తెలుసుకుంటాడు, అరే జానన్న కాడికి పోతే బుద్ధిపాటు దిగిరా బాబు, నన్ను చీట్ చేసిండు అని నువ్వు 100 మంది చెప్తావు. అదే జానన్న కాడికి వస్తే పక్కన కంటే ఒక 10 రూపాయలు తక్కువ ఇప్పించినప్పుడు నువ్వేమంటావు, అరే జానన్న కాడికి పోతే మంచిగా ఉంటుందిరా, అందరికంటే ₹1 తక్కువ ఇస్తారా అని చెప్తావు. అట్లా నా బిజినెస్ రియల్ ఎస్టేట్ ముసుగులో సెటిల్మెంట్లు చేశారనే వ్యక్తులకి మీరు జానయ్య గారి సమాధానం ఏంటి? అంటే నేను ఏమంటున్నా అంటే, శాతగానోడు ఏం చెప్తాడంటే సెటిల్మెంట్లో అంటాడు, ఇంకోటి అంటాడు. వాని శాత కాలేదు, నేను చేస్తున్నటువంటి పనిని చూసి తట్టుకోలేడు, కాబట్టి ఏదో ఒక నిందేయాలి. కాబట్టి అట్లాంటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన. ఒకవేళ నేను అదే ఉంటే ఇవాళ రేపు ఒక ఈసం అటుపోయినా ఇటుపోయినా అన్నదమ్ములో ఓర్చుకోరు. వానికాడ ఈయనకాడ గుంజుకున్నారు అంటే నేనేమనుకోలే. నేను ఎమ్మెల్యేనో, మంత్రినో, ముఖ్యమంత్రి దగ్గర ఉన్నో, లేకపోతే ఆ మంత్రివర్గంలో నాకు స్థానం ఉంటే నేను చేసిన అనుకో. నేను ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. అవును. ఏ ఒక్క సామాన్యుని కూడా ఇబ్బంది కలగకుండానే ముందుకు వచ్చిన కాబట్టి ఇవాళ నా ఎంట ఈ పార్టీ, ఆ పార్టీ, అధికార పార్టీ అన్ని పార్టీలు ఎంటబడి తరిమినా నా బలగం నన్ను విడిచి వదిలిపెట్టిపోవట్లేదంటే ఇలా ఆయన చెప్తున్నాం, ఈయన చెప్తున్నాం కాదు కదా. నాతోని జర్నీ చేసినటువంటి వాళ్ళకు వాస్తవమైందో అవాస్తవమైందో తెలుస్తుంది. జానయ్య గారి ఆస్తులు ఏంటి చెప్పండి? అడిగితే ఏం చెప్తారు? ఇవాళ నేను ఏమంటున్నానంటే, ఈ రాష్ట్రంలో అనేక మంది జీరో నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, కానీ ఏ ఒక్క వ్యక్తి గురించి కూడా చర్చ లేదు. కానీ జానయ్య ఆస్తుల గురించి చర్చ చేస్తున్నారు అంటేనే జానయ్య అంటే ఏదో ఒక రకమైనటువంటి భయం వాళ్ళలో ఉంది. నేను ఇంకోటి ఏం చెప్తున్నా, నా ఆస్తుల గురించి కానీ, నా సంపాదన గురించి కానీ నేను ఎవ్రీ ఇయర్ నేను సబ్మిట్ చేసుకుంటాను. ఐటీ సబ్మిట్ నాకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి పోయింది. అమాంతంగా రాత్రికి రాత్రి వచ్చినాడు కానీ, రాత్రి పోయినాడు కానీ, నేను ₹1,00,000 పెట్టి భూమి కొంటే ఇవాళ ₹1,00,00,000 అయిందండి. ఆ ₹1,00,000 కూడా నేను కాదు, వ్యాపారంలో పార్ట్నర్షిప్లో పోయి కొని మిగిలింది ఏమంటే అక్కడ పక్కకు పడేసుకుంటా, నాకు కావాల్సిన మంది వేసుకుంటే పోయాను. ఇవాళ నేను వ్యాపారం మొదలుపెట్టిన రోజులు ఎకరం ₹1,00,000 ఉన్న కాడ ఇవాళ ఎకరం 1 2 కోట్లు 3 కోట్లు అయింది. జానయ్య ఆస్తులు ఎంత అంటే నేను కొన్నది లేదు, అమ్మింది లేదు, తీసుకోపోయింది లేదు, ఇంకేమో బ్యాంకులో పెట్టింది. అది అట్లా కనపడుతుంది. ఓన్లీ రియల్ ఎస్టేట్ అది 100,000% రియల్ ఎస్టేట్.